ఇక జాబ్ క్యాలెండర్ పోయి స్కామ్ క్యాలెండర్ వచ్చిందని కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ను జాతిపిత అని ప్రజలు పిలుచుకుంటే నీకెందుకు అంత కడుపు నొప్పి అంటూ రేవంత్ ను ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ది. అందుకే తెలంగాణ ప్రజలకు జాతిపిత అయ్యారని గుర్తు చేశారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని స్కామ్లతో అల్లకల్లోలం సృష్టించిన రేవంత్ వేదిక ఏదైనా తిట్టడమే సీఎం రేవంత్ పని పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర చరిత్రలో బూతుల సీఎంగా రేవంత్ నిలిచిపోతారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి భాషపై మేధావులు స్పందించాలని పిలుపునిచ్చారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే డైవర్షన్ డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ స్కామ్లను బయటపెడుతూ హామీలపై నిలదీస్తే బూతులు మాట్లాడుతూ డైవర్షన్ చేయడమే రేవంత్ పని అంటూ మండిపడ్డారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో సీఎం కూర్చుని కాపాడుకునేందుకు బీజేపీతో కుమ్మక్కయ్యాడని ఆరోపించారు హరీష్ రావు. ఎన్నికలప్పుడు ఓట్లేయడం, పాలన సమయంలో మాట తప్పడం రేవంత్ కు అలవాటని విమర్శించారు. కాంగ్రెస్ పాలన వల్లే, సర్కార్ వల్లే ఎస్ఎల్బీసీ కుప్పకూలిందని అన్నారు. 24 గంటల ఫ్రీ కరెంట్ పెంటెడ్ కేసీఆర్ అని గుర్తు చేశారు. విద్యుత్ ఉత్తది చేసిందని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు హరీష్ రావు. ఇక జాబ్ క్యాలెండర్ పోయి స్కామ్ క్యాలెండర్ వచ్చిందని కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ను జాతిపిత అని ప్రజలు పిలుచుకుంటే నీకెందుకు అంత కడుపు నొప్పి అంటూ రేవంత్ ను ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ది. అందుకే తెలంగాణ ప్రజలకు జాతిపిత అయ్యారని గుర్తు చేశారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని స్కామ్లతో అల్లకల్లోలం సృష్టించిన రేవంత్ బూతుపిత అని వర్ణించారు. వేదిక ఏదైనా తిట్టడమే సీఎం రేవంత్ పని పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర చరిత్రలో బూతుల సీఎంగా రేవంత్ నిలిచిపోతారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి భాషపై మేధావులు స్పందించాలని పిలుపునిచ్చారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే డైవర్షన్ డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు.